దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 25, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ సమూయేలు 13, 14 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 26వ వచనం వరకు. మొదటిగా 2వ సమూయేలు 13వ అధ్యాయం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనునకు మిత్రుడొకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు, రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగువైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలా పడినని రాజు అతని చూడవచ్చినప్పుడు, అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకం నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు, నీ అన్నాగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చెయ్యమని తామారు ఇంటికి వర్తమానం పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయాను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి, ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండనెను. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంటకం నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గది లోపలనున్న తన అన్నయ్య అమ్నోను వద్దకు వచ్చాను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి, రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె, నా అన్న, నన్ను అవమానపరచుకోము. ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడు అవుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించాను. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను. అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె ఎట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేశాను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయ్య అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్య అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి, నీవు ఊరకుండము. అతడు నీ అన్నయ్య కదా, ఎందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్య అబ్షాలోము ఏంటనుండెను. ఈ సంగతి రాజుకు దావీదునకు వినప్పుడు అతడు బహు రౌద్రం తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్య అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరి తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగయుంచెను.
2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసూరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలం వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మును పిలువవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందము, మేమందరము తగదని చెప్పినను. అబ్షాలోము రాజును బలవంతం చేశాను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన యెడల నా అన్న అమ్నోను మాతో కూడా వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలని రాజు అడగగా, అబ్షాలోము అతన్ని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతం చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదలను ఎక్కి పారిపోయిరి. వారి మార్గంలో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతం చేసినని దావీదునకు వార్త రాగా, అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవ్వనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఎలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతం చేసిన నాట నుండి అబ్షాలోము అతన్ని చంపవలనని తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమాయరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయనెను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలి ఉన్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పాను. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీన్ని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతనిని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను. రెండవ సమూయేలు 14వ అధ్యాయం. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించాను. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేం కష్టం వచ్చునని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను, నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి, వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడను లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వాని కొట్టి చంపాను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. తన సహోదరుని ప్రాణం తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనం చేతుమనుచున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడా రాజా, దోషం నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలిచును గాక, రాజునకును రాజు సింహాసనమునకును దోషం తగులకుండును గాక అని రాజుతో అనగా, రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వానిని నా యొద్దకు తోడుకుని రమ్ము, వాడికను నిన్ను ముట్టకై ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె
రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతి హత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనం చేయుట మాన్పించుమని మనవి చేయగా, రాజు యెహోవా జీవం తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండా ననెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియ్యక తానే దోషి అగుచున్నాడు. మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణం తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చుతని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యం అనుభవింపకుండా నన్నును నా కుమారుణ్ణి నాశనం చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకుంటేనే. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజవునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపచాలి ఉన్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నా. నేను రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలిన వాడవైన రాజా, నా ప్రాణం తోడు చెప్పిన దాన్ని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజవునగు నీ వంటి వాడొకడును లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పాను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేశాను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతుల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో నేను ఈలాగున సెలవిచ్చాను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొంచున్నాను. తరువాత యవ్వనుడుగా అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవేయగా, యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహం నొందితేనని నాకు తెలిసనని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకుని వచ్చాను. అయితే రాజు అతడు నా దర్శనం చేయగా తన ఇంటికి పోవాలని ఉత్తరవు చేయగా, అబ్షాలోము రాజదర్శనం చేయక తన ఇంటికి పోయాను. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనం చేయకయుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకయుండెను. 2వ మారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలం దగ్గర ఉన్నది కదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టడని వారితో చెప్పాను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడుగగా, అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేను అచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవాలని నేను నిన్ను పిలిచితిని. రాజదర్శనము నేను చేయవలెను. నా యందు దోషం కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించాను. అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. క్రొత్త నిబంధన 20వ అధ్యాయము 1 నుండి 26 వరకు.
ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నావో ఈ అధికారము నీకెవడిచ్చానో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకైన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనం పరలోకము నుండి కలిగిందని చెప్పిన యెడల, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగిందని చెప్పిన యెడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్తను అందరూను రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడో వాని పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు, నేనేం చేతును, నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించుదురు అనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదం రండని ఒకరితో ఒకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏం చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, వారు విని అట్లు కాకపోవును గాక అనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అనెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయం చూచిరి, గాని జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకుని వేగుల వారిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచున్నావు. నీవెవని యందును మోమోటం లేక సత్యముగాని దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనం కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన్ని అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారం నాకు చూపుడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవను అని అడుగగా, వారు కైసరు అనిరి. అందుకైన, అలాగైతే కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.